సాధారణంగా ఈ ప్రపంచంలో ఉన్న మనందరి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి, ఆ వచ్చినటువంటి డబ్బులతో జరిగేటటువంటి కార్యకలాపాలు కొన్ని ఉంటుంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్య సమితోళ్ళు తిండి, బట్ట, వసతి లాంటిది ఏ ఏ దేశాలకైతే లేదో ఆయా దేశాలకి పంపిస్తా ఉంటారు. అలాగా చేసేటటువంటి రకరకాల సంస్థలున్నాయి. అందులో పాలస్తీనా ఏదైతే హమాస్ తీవ్రవాదుల కేంద్రం ఉందో, అక్కడ ఎంతసేపటికి గూడా చిన్న పిల్లల్ని గూడా తీవ్రవాదులుగా ట్రైన్ జేస్తారు. అతి చిన్న పిల్లలు గూడా. వాళ్ళు కిండర్ గార్డెన్‌లోనే తుపాకులు పేల్చడం, 3, 4 తరగతులకొచ్చేటప్పటికి మనుషుల తలలు ఎలా నరకాలని చెప్పడం, యూదు జాతి అంతం అన్నటువంటిది ఆళ్ళకి చిన్నప్పటి నుంచినే నేర్పుతారు. వాళ్ళకి ఎవరినడిగినా గూడా. ఇంకోటి ఇజ్రాయెల్ సైన్యం మీదకి ఆ పిల్లలనే ముందు పెట్టి పంపిస్తుంటారు. ఆ పిల్లల్ని ఏమి చేయలేక ఆగితే ఎనకాల నుంచి ఈ పెద్దోళ్ళొచ్చి మీద దాడులు చేశారు. రాక్షస కాండకి కేంద్రం. వీళ్ళు ఏ స్థాయికి దిగజారారంటే యుఎన్ఆర్‌డబ్ల్యూఏ యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ ఫర్ పాలస్తీనా రెఫ్యూజీస్ ఇన్ ద నియర్ ఈస్ట్ అన్నటువంటిది ఏదైతే ఉందో, వాళ్ళ దగ్గర అంటే మనం అక్కడికి పంపించిన దాన్ని బియ్యమో, గోధుమలో, పప్పులో, ఉప్పులో ఏదైతే చేస్తారో వాటిటిని లో ఈ ఆయుధాలు పంపించడం అన్నటువంటిది వీళ్ళు చేస్తున్నారు. అంటే పేలుడు పదార్థాలు. అంటే తద్వారా ప్రాణాలు తీసే ఘాతుక చర్యలకు పాల్పడుతున్న ఉదంతం తాజాగా బయటకొచ్చింది.